My name is Madhupriya. I am studying 6th class MP UPS Silvara. ఈ రోజు చెప్పుకున్న టాపిక్ మొక్కలు భాగాలు వాటి విధులు పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫంక్షన్స్. స్మాల్ టాపిక్ రూట్ సిస్టమ్ రెండు రకాలు. తల్లివేరు వ్యవస్థ ట్యాప్ రూట్ సిస్టమ్, పీచ్ వేరు వ్యవస్థ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. తల్లివేరు వ్యవస్థకు చక్కటి ఉదాహరణ మందారం, గులాబీ, పప్పు ధాన్యాలు చెట్లు అన్ని. తల్లివేరు వ్యవస్థ అంటే కాండం నుంచి ప్రధానమైన వేరు వస్తుంది. దాని ప్రధానమైన వేరు పక్కల చిన్న చిన్న వేర్లు అన్నీ వస్తాయి. దీనినే తల్లివేరు వ్యవస్థ అంటారు. పీచ్ వేరు వ్యవస్థ మొక్కలు అన్ని వేర్లు కాండం నుంచి ఒకేలా సమానంగా ఏర్పడతాయి. పీచ్ వేరు వ్యవస్థకు ఉదాహరణ గడ్డి జాతి మొక్క, వరి, మొక్కజొన్న, చెరకు. తల్లివేరు వ్యవస్థ పత్రానికి ప్రధానమైన నడిమిన ఉంటుంది. దాని పక్కల మొత్తం వలమాత్రంగా ఈనెలు వ్యాపిస్తాయి. తల్లివేరు వ్యవస్థ కలిగి ఉన్న మొక్కలన్నీ జాలాకారంగా ఉంటాయి. పీచ్ వేరు వ్యవస్థ మొక్కల యొక్క పత్రాలన్నీ సమాంతరంగా ఈనెల వ్యాపనం కలిగి ఉంటాయి. వరిలో కూడా ఈ పత్రాన్ని గమనించినట్టే మనకు ఏ విధంగా ఉంటుంది, సమాంతరంగా ఈ నెల వ్యాపనం ఉంటుంది. ఈ పత్రాల యొక్క వ్యాపనానికి తేడా ఉందా లేదా? ఉంది. పీచ్ వేరు వ్యవస్థను తల్లివేరు వ్యవస్థను తెలుసుకోవడానికి మొక్కను పీడించాల్సిన అవసరం లేదు. పత్రాన్ని చూసి తెలుసుకోవచ్చు. అంటే ఏంటి, మనం కన్క్లూజన్ ఏంటి అంటే మనకు మొక్కను పెట్టించకుండానే పత్రాలను చూసి అది తల్లివేరు వ్యవస్థ కలిగి ఉందా, మరి పీచ్ వేరు వ్యవస్థ కలిగి ఉందా అని పత్రాన్ని చూసే మనం చెప్పచ్చు. అవునా? తల్లివేరు వ్యవస్థ కలిగి ఉన్నటువంటి ఈ మందార తీసుకున్నాం, అలచెంక తీసుకున్నాం, అదేవిధంగా మనం ఇంకో మొక్క చామంతి తీసుకున్నాం. ఇవన్నీ కూడా మనకు ఎలా ఉన్నాయి, తల్లివేరు వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఓకే, మరి తల్లివేరు వ్యవస్థ కలిగి ఉన్నటువంటి మొక్కల యొక్క విత్తనాల యొక్క బీజదళాలు ఎన్ని ఉంటాయి? మనకు ఈ విత్తనంలో తల్లివేరు వ్యవస్థ కలిగి ఉన్నటువంటి మొక్క యొక్క విత్తనంలో ఈ విధంగా 2 బీజదళాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటాం? తల్లివేరు వ్యవస్థ కలిగి ఉన్న మొక్కలన్నీ కూడా డైకాట్స్ అంటారు. ఓకేనా? అదేవిధంగా ఈ విధంగా మనం ఏం తీసుకున్నాం, పీచ్ వేరు వ్యవస్థ కలిగి ఉన్నటువంటి మొక్కలు సమాంతర ఈనెల వ్యాపనం. వీటి యొక్క విత్తనంలో ఏముంటుంది, మనకు ఒకటే బీజదళం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? మోనోకాట్స్ అంటారు. మోనోకాట్స్ అన్నీ కూడా సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటాయి, పీచ్ వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి, ఒకటే బీజదళం ఉంటుంది. ఇవన్నీ మోనోకాట్స్. ఓకే, మరి ద్విదళ బీజ మొక్కలన్నీ కూడా తల్లివేరు వ్యవస్థ కలిగి ఉంటాయి, జాలకర ఈనెల వ్యాపనం ఉంటుంది. వాటి యొక్క విత్తనాల్లో 2 బీజదళాలు అనేటువంటివి ఉంటాయి. ఇది మనకు మొక్కలను ఏ విధంగా గుర్తించాలి, మోనోకాటా, డైకాటా